ఆనందభైరవి ప్రకాష్ దగ్గరికి వెళ్ళి మర్యాదగా ప్రూఫ్స్ ఇచ్చాయి, లేదంటే ఈ ఆనందభైరవి అంటే ఏంటో నీకు తెలిసేలా చేస్తాను అని ఆనందభైరవి ప్రకాష్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. హలో మేడం మేడం, ఒక్క నిమిషం ఆగండి. మీరు నాకు వార్నింగ్ ఇవ్వడానికి రాలేదు, నాతో డీల్ కుదుర్చుకోవడానికి వచ్చారు. ఆ విషయం మర్చిపోయి నాకు వార్నింగ్ ఇస్తున్నారు అని ప్రకాష్ అంటూ ఉంటాడు. ఏంట్రా నీ డీల్ చెప్పు అని ఆనందభైరవి అడుగుతూ ఉంటుంది. నీకు ఎంత డబ్బు కావాలన్నా తీసుకో, ఆ ఇంటి కాగితాలు కావాలన్నావు కదా తీసుకో, ఆధారాలు నాకు ఇచ్చేసాయి అని ఆనందభైరవి ప్రకాష్ని అడుగుతూ ఉంటుంది. అవి జస్ట్ క్యాజువల్గా అడిగానే తప్ప అది నాకు కాన్సెప్ట్ కాదు మేడం అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు. మరి నీ కాన్సెప్ట్ ఏంట్రా అని ఆనందభైరవి అడుగుతూ ఉంటుంది. నేను చెప్పేది మీరు ఊహించలేనిది అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు. ఏంటో చెప్పు, ఏది కావాలన్నా ఇస్తాను, ఆధారాలు నాకు కావాలి అని ఆనందభైరవి అడుగుతూ ఉంటుంది. నీ కొడుకు దర్శన్కి శరణ్యకు విడాకులు ఇప్పించు అని ప్రకాష్ చెప్తూ ఉంటే ఆనందభైరవి షాక్ అవుతుంది. అసలు నా కూతురు జీవితానికి శరణ్య జీవితానికి ఏంట్రా సంబంధం అని ఆనందభైరవి అడుగుతూ ఉంటుంది. అది మీకు అనవసరమైన ప్రశ్న ఆనందభైరవి గారు. మర్యాదగా దర్శన్కి శరణ్యకి విడాకులు ఇప్పించండి, అప్పుడు మీ కూతురికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా మీ చేతుల్లో ఉంటాయి అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు. జరగదు, అది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు. నా కోడలు అమాయకురాలరా, పాపం దాని జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావేంట్రా అని ఆనందభైరవి అడుగుతూ ఉంటుంది. ఓహో, అయితే మీ కూతురు జీవితాన్ని నాకు ఇచ్చేసేయండి, నేను చూసుకుంటాను అని ప్రకాష్ అంటూ ఉంటాడు. చంపేస్తాను, నా కూతురు భవిష్యత్తు జోలికి వస్తే అని ఆనందభైరవి అంటూ ఉంటుంది. డాటరు కావాలంటారు, డాటర్ ఇన్లా కావాలంటారు, రెండూ కావాలంటే ఎలా చెప్పండి ఆనందభైరవి గారు. మీకు కావలసినంత టైం తీసుకోండి, మీ డెసిషన్ ఏంటన్నది నాకు చెప్పండి. మీరు మీ డాటర్ సంతోషంగా ఉండాలనుకుంటే కనుక నా దగ్గర ఉన్న ఆధారాలు మీ చేతికి రావాలి. ఆధారాలు మీ చేతికి రావాలంటే శరణ్య దర్శన్ విడాకులు తీసుకోవాలి. మీకు కావలసినంత టైం తీసుకొని మీ డెసిషన్ చెప్పండి అని ప్రకాష్ ఆనందభైరవికి చెప్తూ ఉంటాడు. కాదు కూడదు అని చెప్పి మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి పోలీసుల వరకు ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అనుకోండి, నా దగ్గర ఉన్న ఆధారాలు పోలీసుల చేతుల్లో ఉంటాయి. ఇంటర్నెట్లో మీ కూతురు జీవితం చక్కర్లు కొడుతుంది. గుర్తుపెట్టుకోండి ఆనందభైరవి గారు, ఇక మీరు బయలుదేరొచ్చు, మీ నిర్ణయం ఏంటో నాకు ఫోన్లో చెప్పండి అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు. ఆనందభైరవి బాధపడుతూ ప్రకాష్ దగ్గర నుండి బయలుదేరుతుంది. ఆనందభైరవి వెళ్ళిపోగానే సమీర ప్రకాష్ దగ్గరకు వచ్చి, అన్నయ్య నువ్వు నిజంగా సూపర్ రా అని అంటూ ఉంటే, నా చెల్లెల కోసం నేను ఈ మాత్రం చేయనా అని ప్రకాష్ అంటూ ఉంటాడు. ఇక మరోవైపు శరణ్య కూరగాయలు తీసుకుని మార్కెట్ నుండి ఇంటికి వస్తూ ఉంటే సమీర శరణ్యను కారుతో గుద్దినట్టు శరణ్య వరకు కారును తీసుకువచ్చి సడన్గా బ్రేక్ వేస్తుంది. ఇక శరణ్య టెన్షన్ పడుతూ సమీరాను చూసి కారు ఎక్కి కారులో కూర్చుంటుంది. ఏయ్ నువ్వేంటే నా కారు ఎక్కావు, కారు దిగు అని సమీర చెప్తూ ఉంటుంది. నీతో మాట్లాడాలి, పోనివ్వు సమీర అని శరణ్య అంటూ ఉంటుంది. నువ్వేంటి నాతో మాట్లాడేది అని సమీర అడుగుతూ ఉంటే మర్యాదగా పోనివ్వు అని శరణ్య చెప్పడంతో సమీర ఒక దగ్గరికి వెళ్ళి కారు ఆపుతుంది. ఏంటి నువ్వు నాతో మాట్లాడేది చెప్పు అని సమీర శరణ్యను అడుగుతూ ఉంటుంది. ఆ రోజు రిసార్ట్లో నీకు బాగానే బుద్ధి చెప్పానే, ఎత్తిన చేత్తో చెంపపై 4 పీకి ఉంటే కనుక నీ ఫేస్ షేప్ అవుట్ అయ్యేది, అప్పుడు నీ బుద్ధి సరిగ్గా ఉండేదేమో అని శరణ్య సమీరను అంటూ ఉంటుంది. ఏయ్ అని సమీర కోపంగా అంటూ ఉంటుంది. ఏయ్ చుప్ మాట్లాడకు అని శరణ్య సీరియస్గా అంటూ ఉంటుంది. ఏంటి నీ ధైర్యం, నన్నే ఎదురిస్తున్నావు అని సమీర అడుగుతూ ఉంటే, నా ధైర్యం ఏంటంటే మా అత్తయ్య ఆనందభైరవి గారు ఇప్పుడు మరొక పవర్ బూస్టర్ తయారైంది, ఇప్పుడు మా ఆయన కూడా నాకు తోడుగా అండగా ఉన్నాడు, అంటే డబుల్ ఇంజన్ స్పీడ్ అని శరణ్య సమీరకు దర్శన్ గురించి ఆనందభైరవి గురించి చెప్తూ ఉంటుంది. నీ టైం నడుస్తుంది, నీ హవా నడుస్తుంది కదా అని చాలా ఎక్కువ చేస్తున్నావు శరణ్య. నీ వెనుక అత్తయ్య గారు ఉండొచ్చు, ఆయన గారు ఉండొచ్చు, కానీ నీ దరిద్రమైన జాతకం ఉందే, దాని ముందు నువ్వు బలైపోక తప్పదే. కొన్ని రోజుల్లో నా చేతుల్లో బ్రహ్మాస్త్రం ఉంది, దానికి నువ్వు తప్పకుండా భయపడతావు అని సమీర శరణ్యను అంటూ ఉంటే, నీ చేతిలో బ్రహ్మాస్త్రం ఉందా, ఏంటి అది, నువ్వేమైనా దైవానుగ్రహంతో పుట్టావా ఏంటి, సర్వశక్తుల్ని చేతుల్లో బంధించా అనుకుంటున్నావా, చెత్తమొహందానా, వేరే వాళ్ళ మొగుడిని ఎత్తుకుపోవాలనుకునే నువ్వు ఏం మనిషివే అని శరణ్య అంటూ ఉంటే, నేనేంటో చూపిస్తా అని సమీర అంటుంది. ఏంటే నువ్వు నాకు చూపించేది, చెత్త మొహందాన, మర్యాదగా నీ తీరాన నువ్వుండు, నా భర్త జోలికి వస్తే ఊరుకోను అని శరణ్య సమీరకు వర్ణగిస్తుంది. ఇక మరోవైపు ఆనందభైరవి డల్గా ఇంటికి వస్తుంది. లహరి ఆనందభైరవిని చూసి, అమ్మ వాడి దగ్గర నుండి ప్రూఫ్స్ తీసుకొచ్చావా అని అడుగుతూ ఉంటుంది. లేదు అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. ఇక ఆనందభైరవి టెన్షన్ పడుతూ లహరి వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే రాజేశ్వరరావు వచ్చి, ఆనంద ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు. ఏమండి ఈ విషయాన్ని ఇంటి వరకు తీసుకురాకూడదనుకున్నాను, కానీ తప్పట్లేదండి అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. ఏంటి విషయం ఆనంద అని లీలావతి అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఆనందభైరవి జరిగిందంతా కూడా కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది. అందరూ కూడా అది విని షాక్ అవుతారు.
అందుకే ఈ విషయం గురించి మీకెవరికీ చెప్పకుండా నేనే పరిష్కరిద్దామనుకున్నాను. కానీ విషమించింది. అందుకే చెప్పాల్సి వస్తుంది అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. లహరి రాజేశ్వరరావును చూసి తలదించుకుంటుంది. తలదించుకోవాల్సింది నువ్వు కాదమ్మా, మేము. ఏదడిగితే అది ఇచ్చి, ఎంత ప్రేమ కావాలంటే అంత ప్రేమను చూపించి, నీపై ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను కురిపిస్తే ఎవడో బయటవాడు వచ్చి కాస్త ప్రేమ చూపించగానే బ్లైండ్గా వాడు చెప్పిన దగ్గరకు వెళ్ళిపోతావా నిన్ను అని రాజేశ్వరరావు లహరిని కొట్టడానికి చెయ్యెత్తుతాడు. తమ్ముడు, ఆడపిల్ల పెళ్ళిడికి వచ్చింది, కొట్టడం కరెక్ట్ కాదు అని రాజేశ్వరరావుకి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు. ఆడపిల్లవి కాబట్టే నిన్ను 4 దండిద్దామన్నా కూడా దండించలేకపోతున్నాం అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు. అమ్మ ఆనంద, వాడు ఆధారాలు ఉన్నాయని చెప్పి బెదిరిస్తే మనం బెదిరిపోతామా అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు. వాడు చెప్పినట్టు మనం చెయ్యకపోతే వాడు ఆధారాలను సోషల్ మీడియాలో పెట్టేస్తా అంటున్నాడు బావగారు, పోలీసులకి ఇస్తా అంటున్నాడు అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. పిన్ని, వాడెవరో చెప్పండి, వాడి నామరూపాలు లేకుండా చేసి వాడి దగ్గర నుండి ప్రూఫ్స్ తీసుకొస్తాను అని రోహిత్ చెప్తూ ఉంటాడు. వద్దు రోహిత్, ఇప్పుడే నేను వాడిని కలిసి వచ్చాను అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. వాడు ఏమంటున్నాడమ్మా అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు. వాడు ఒక కండిషన్ పెట్టాడు బావగారు అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. ఏంటి వాడు పెట్టిన కండిషన్? ఎంత డబ్బు కావాలన్నా ఇచ్చేద్దామమ్మా, వాడు అడిగింది ఇచ్చి ఆధారాలు తీసుకొద్దాం అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు. వాడు డబ్బు అడగట్లేదు, మన ఆస్తులు అడగట్లేదు. వాడు అడుగుతుంది శరణ్య నుంచి దర్శన్కి విడాకులు ఇప్పించమని అడుగుతున్నాడు అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. అసలు లహరి జీవితానికి శరణ్య జీవితానికి ఎందుకు ముడిపెడుతున్నాడు వాడు అని లీలావతి అడుగుతూ ఉంటుంది. ఏమో తెలియదక్క అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఆనంద అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు. లహరిని పోలీసుల ముందు నిలబెడదాం అనుకుంటున్నా అని ఆనందభైరవి చెప్తుంది. పిన్ని, పోలీసుల ముందుకు మనం వెళ్తే మన కుటుంబ పరువు పోతుంది, వాడి అంత నేను తేలుస్తాను అని రోహిత్ చెప్తూ ఉంటాడు. అది కుదరదు నాన్న, ఈ విషయాన్ని చాలా సున్నితంగా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. ఆనంద, లహరిని తీసుకువెళ్ళి పోలీసుల ముందు నిలబెడతా అంటే మేము ఒప్పుకోము, బిడ్డ జీవితాన్ని నాశనం చేస్తావా ఏంటి అని లీలావతి అంటూ ఉంటుంది. మరి శరణ్య జీవితాన్ని నాశనం చేయమంటావా అక్క? శరణ్య మన ఇంటి కోడలక్క, మనతో పాటు చివరి వరకు ఉండేది శరణ్యక్క అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. నువ్వు తలుచుకుంటే చెయ్యగలవు ఆనంద అని లీలావతి చెప్తూ ఉంటుంది. ఏంటక్క నేను చేయగలిగేది? శరణ్యకు దర్శన్కి విడాకులు ఇప్పించమంటావా అని ఆనందభైరవి అడుగుతూ ఉంటుంది. మరి మన కూతుర్ని తీసుకువెళ్ళి నలుగురిలో నిలబెట్టి మన పరువు తీసుకుందామా ఆనంద, చెప్పు ఆనంద అని లీలావతి అడుగుతూ ఉంటుంది. అది కాదక్క అని ఆనందభైరవి చెప్తూ ఉంటే, వదిన గారు చెప్పింది కరెక్ట్ ఆనంద, శరణ్య దర్శన్ ఎప్పుడూ కూడా భార్యాభర్తలుగా మెసులుకోలేదు. దర్శన్కి శరణ్యతో ఉండడం ఇష్టం లేకే కదా శరణ్యను ఇంట్లో నుండి తీసుకువెళ్ళి ఎలాగైనా విడాకులు ఇప్పించి వదిలించుకోవాలనుకున్నాడు. అందుకే వాళ్ళిద్దరికీ విడాకులు ఇప్పించు, లహరి జీవితాన్ని కాపాడు అని రాజేశ్వరరావు, కోటేశ్వరరావు ఆనందభైరవికి చెప్తూ ఉంటారు. అమ్మ, ఏంటి అసలు మీరు మాట్లాడుతుంది? శరణ్య చాలా మంచి అమ్మాయి, ఇన్నోసెంట్. అలాంటి శరణ్యకు విడాకులు ఇప్పించమనడం ఎంతవరకు కరెక్ట్ అని రోహిత్ అంటూ ఉంటాడు. నాన్న రోహిత్, నీ చెల్లెలు లహరికి అన్యాయం జరుగుతున్నప్పుడు శరణ్య గురించి ఎలా ఆలోచిస్తాం చెప్పు అని లీలావతి అంటూ ఉంటుంది. ఆనంద, ఈ విషయం గురించి డిస్కషన్ అనవసరం. ఇక శరణ్య దర్శన్ని ఒప్పించు, వాళ్ళిద్దరికీ విడాకులు ఇప్పిద్దాం, లహరి జీవితాన్ని కాపాడుదాం అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు. అప్పుడే శరణ్య ఆనందభైరవి ఇంటికి వస్తుంది. ఆనందభైరవి శరణ్యను చూసి కంటతడి తుడుచుకుంటుంది. ఏంటమ్మా శరణ్య ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటే, మీ అందరినీ చూడాలనిపించింది, అందుకే వచ్చాను అని శరణ్య సంతోషంగా చెప్తూ ఉంటుంది. పెద్దత్తయ్య గారు, పెద్దమామయ్య గారు, మామయ్య గారు బాగున్నారా అందరూ అని శరణ్య అందరినీ అడుగుతూ ఉంటుంది. బాగున్నామమ్మా అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటే లీలావతి ఏం మాట్లాడకుండా కంటతడి పెట్టుకుంటూ ఉంటుంది. ఏదైనా సమస్య? ఎందుకు అందరు అలా ఉన్నారు అని శరణ్య అడుగుతూ ఉంటుంది. మీ గురించే మాట్లాడుకుంటున్నామమ్మా అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. మా గురించా? ఎందుకు అని శరణ్య అంటూ ఉంటుంది. మా గురించి ఇక మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మేము సంతోషంగా ఉన్నాము, మీ అందరూ మా వెనుక ఉండగా మాకేమవుతుంది అని శరణ్య అందరికీ చెప్తూ ఉంటుంది. ఇక రాజేశ్వరరావు ఆనందభైరవికి సైగ చేసి శరణ్యను లోపలికి తీసుకెళ్ళమని చెప్తాడు. శరణ్య, నీతో కాస్త మాట్లాడాలి, లోపలికి వస్తావా అని ఆనందభైరవి అడుగుతూ ఉంటుంది. పదండి అత్తయ్య గారు అని శరణ్య చెప్తూ ఉంటుంది. ఇక శరణ్య ఆనందభైరవి రూమ్లోకి వెళ్తారు.